వరకు ప్రభుత్వం అంటారు ఏముంది? వినిపించింది. ఆ పేరు వినబడకూడదని ఏమన్నా ఆలోచన? నేను అట్లాంటిదేం లేదు. అట్లా ఇప్పుడు ఏమన్నా? అది ఇప్పుడు వాజ్పేయి ఉన్నంతసేపు మోడీ పేరు వినబడలేదు కదా. అవును. మళ్ళీ రేపు యోగి వస్తే మోడీ పేరు రాదు. ఇప్పుడు వాజ్పేయి పేరు ఏమన్నా అంటున్నారా? ఏదో వాజ్పేయి పేరుతో ఏం పథకాలు పెట్టారని ఏదో ఒకటేం పెట్టినట్టున్నారు అంతే. అంటే గాంధీల తరహా కల్చర్ వీళ్ళకి లేదు. పథకాలన్నిటికీ రాజీవ్, ఇందిరా ఇట్లా పేర్లు పెట్టుకోవడం ఇట్లాంటిది వీళ్ళకి లేదు అలవాటు. అవును. ఈ మధ్యకాలంలో ఈ 4-5 రోజులుగా తెలంగాణ, ఆంధ్ర 2 చోట్ల మోడీ చేసిన ప్రచారంలో ఎక్కువ అధికార పక్షాలను బాగా తొక్కే ప్రయత్నం. అంటే ఓకే, కాంగ్రెస్ అంటే బద్ధశత్రువు కాబట్టి ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ని టార్గెట్ చేయడం ఓన్లీ కూటమి బేసిస్సా, లేదంటే బీజేపీ ప్రయోజనం ఆశించా? ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు కదా, ఎవడు ప్రత్యర్థి అయితే వాళ్ళని విమర్శిస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీ ప్రత్యర్థి అయితే విమర్శిస్తారు. ఇంతకుముందు ఆయన పేరేంటి, నితీష్ కుమార్ ప్రత్యర్థి అయినప్పుడు విమర్శించారు. తర్వాత తను మళ్ళీ కలిశాడు నితీష్ కుమార్. నితీష్ కుమార్ని నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యర్థే కదా, జగన్ మిత్రుడేం కాదు కదా. మిత్రపక్షం కానప్పుడు ఏమంటారు విమర్శించకుండా? ఇంతకుముందు కూటమి కట్ట ముందు ఆ స్థాయిలో విమర్శలు చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారిని? అవసరమే ఉన్నప్పుడు ఎన్నికలు లేవు కదా.